ఘంటసాల రంగస్థల బాణీలు తెలుగు సినిమా పాటల్ని, పద్యాల్ని శాసిస్తున్న దశలో ఆయన నేపథ్య గాయకుడిగా అడుగుపెట్టారు. రస, భావాలను, రాగ, తాళాలను లాలిత్యంతో సమన్వయం చేస్తూ గళం విప్పారు. శాస్త్రీయ సంగీతాన్ని ఆలంబనగా చేసుకుంటూనే దేశీ కళారూపాల్ని అక్కున చేర్చుకుని, సినిమా పాటను వినూత్నమైన పోకడతో జనానికి చేరువ చేశారు. ఆయన కృషి ఫలితంగా 1945 నుంచి 1974 వరకు సుమారు 3 దశాబ్దాల తెలుగు పాట తన పేరును ఘంటసాలగా మార్చుకుంది. ఆయన ప్రభావం కొన్ని తరాల గాయకుల మీద బలమైన ముద్రను వేసింది. ఈ లోకానికి వీడుకోలు పలికినప్పుడు ఘంటసాలకి కేవలం 52 ఏళ్లు. ఆయన గంధర్వ లోకానికి శాశ్వతంగా తరలిపోయి నేటికి 50 ఏళ్లు. తెలుగు సినిమా పాటపై ఏనాటికి చెదరనివి ఘంటసాల ఆనవాళ్లు. గుడివాడకి చేరువలోని చౌటుపల్లి, 1922 డిసెంబరు 4. తరంగ గానంలో పేరు మోసిన కుటుంబంలో జన్మించిన ఘంటసాలకి రాగ, తాళాలు తోబుట్టువులయ్యాయి. ఆయన బాల్యం వాటితోనే మొదలై, తండ్రి వీపు మీద మృదంగాన్ని పలకరిస్తూ వారి భుజం మీద ప్రయాణించింది. భజన కీర్తనలలో ఆయన లయ విన్యాసాలకు అనుగుణంగా ముచ్చటైన అడుగులు వేస్తూ బలా అనిపించుకుని బాల భరతుడు అని ప్రశంసలందుకున్నారు. కౌమార దశలో స్త్రీ పాత్రలు వేస్తూ నాటకాల్లో అద్భుతంగా పాటలు, పద్యాలు పాడేవారు ఘంటసాలు. ఆ నేపథ్యంలోనే శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలన్న తపన ఘంటసాలలో మొదలైంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవటంతో ఉంగరాన్ని అమ్మేసి విజయనగరం చేరుకున్నారాయన. నీడ కోసం, కూడు కోసం నిత్య సమస్యల్ని ఎదుర్కొంటూనే పట్రాయని సీతారామ శాస్త్రి లాంటి పండితుల వద్ద సాధన చేశారు. సరస్వతి అనుగ్రహించింది కానీ, లక్ష్మీ కటాక్షం మొహం చాటేసింది. ఆలోగా 1942 క్విట్ ఇండియా ఉద్యమం పిలిచింది. జైలు శిక్ష వేసింది. బయటకు వచ్చాక 1944లో సాచిత్రితో 3 ముళ్ల బంధం ఘంటసాల జీవితాన్ని మలుపు తిప్పింది. తమ అత్తవారి ఊరు పెద పులివర్రుకి చెందిన సుప్రసిద్ధ సినీ రచయిత సముద్రాల రాఘవాచార్యుల సలహా ఘంటసాలకి చెన్నపట్నం వైపు తోవ చూపించింది. అవమానాలు ఎదురైనా అద్భుత గీతాలెన్నో. సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని, తెరమీద ఒకరు కనిపిస్తే వెనక ఇంకొకరు పాడతారని అప్పటి వరకు తెలియని ఘంటసాల ఒంటరిగా రైలెక్కారు. విద్యార్థి దశలో విజయనగరం పరిస్థితులే చెన్నపట్నంలోనూ పలకరించాయి. పానగల్ పార్కులో సిమెంట్ బెంచీల మీద నిద్రపోవడం, ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం, సినిమా కంపెనీలకు, గ్రామఫోన్ కంపెనీలకు తిరుగుతూ వెళ్లిన ప్రతి చోటా గొంతెత్తి పాడే వారాయన ఆ ప్రయత్నంలో భాగంగా తన గొంతుమై ఎంతమాత్రం పనికిరాదన్న దారుణమైన వ్యాఖ్యను సైతం ఆయన ఎదుర్కొన్నారు. అప్పుడు ఆకాశవాణి ఆదుకుంది. బాలాంత్రపు రజనీకాంతారావు రేడియో కార్యక్రమాల్లో అవకాశమిచ్చారు. అదే సమయంలో సీతారామ జననం చిత్రంలో ఏఎన్నార్క హీరోగా తొలి అవకాశాన్ని కల్పించిన ప్రతిభ అధినేత ఘంటసాల బలరామయ్య అదే చిత్రంలో ఘంటసాలకు పని కల్పించారు. చిన్నా చితకా వేషాలు వేయించి కోరస్లో పాడించారు. తన ప్రతిభ, ప్రవర్తనతో ప్రతిభ సంస్థ తాలూకు ఆదరణ పొందిన ఘంటసాలకు నాగయ్య, బి.ఎన్. రెడ్డి లాంటి ప్రముఖుల ఆదరణ లభించింది. 1945లో విడుదలైన వాహిని వారి స్వర్గసీమలో భానుమతితో కలిసి ఓ నా రాజా పాటలో అరేహా లే వెన్నెల చిరునవ్వుల విరజిమ్ము పరాణి అంటూ ఘంటసాల గొంతు వెండితెర వెనక తొలిసారి వినిపించింది. అదేవిధంగా ఎల్వి ప్రసాద్ తొలి తెలుగు చిత్రం గృహప్రవేశంలో మారుతుందోయ్ ధర్మము పాటతో సోలో గాయకుడిగా అవకాశం వరించింది. బలరామయ్య, బాలరాజు చిత్రానికి సహాయ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న రోజుల్లో చిత్ర కథానాయకుడు అక్కినేని పట్టుపట్టడంతో తెరమీద ఏఎన్నార్, తెర వెనక ఘంటసాల కాంబినేషన్ మొదలై అద్భుతాలకు తెరతీసింది. అదేవిధంగా 1950లో విజయ సంస్థ తొలి చిత్రం షావుకారుతో శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్, ఘంటసాల కలయిక సమున్నత శిఖరాలు తాకింది. తొలి తరం ఇద్దరు ఆగ్ర నటులు మొదలుకొని ఎందరో హీరోలకు, హాస్య నటులకు, సహాయ పాత్రధారులకు సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో విభిన్నమైన పాటలతో ఘంటసాల మెప్పించడం ఆ చరిత్ర. పద్యాలు ఎవర్ గ్రీన్. ఘంటసాల తన జీవిత కాలంలో సుమారు 100 చిత్రాలకు పైగా సంగీత సారథ్యం వహించారు. వాటిలో సాంఘిక, జానపద, పౌరాణిక చిత్రాలు ఉన్నాయి. షావుకారు, వినాయక చవితి, దీపావళి, లేవకుశ, పాండవ వనవాసము, రహస్యం,
లాంటి చిత్రాలు సంగీత సమీక్షకుల ప్రశంసలు అందుకున్నాయి. వీటిలో శాస్త్రీయ సంగీతంతో పాటు దేశీ సంప్రదాయానికి చెందిన స్వరాలని కూడా ఆయన జనరంజకంగా వినియోగించారు. స్వతంత్ర సంగీత దర్శకుడిగా ఆయనకు అవకాశం లభించిన తొలి చిత్రం లక్ష్మమ్మ. కానీ విడుదల అయిన మొదటి సినిమా ఏఎన్నార్ నటించిన కీలుగుర్రం 1949, చివరి చిత్రం తులసి 1974 మరణానంతరం విడుదల అయింది. ఘంటసాల పాడిన పద్యాలు, స్తోత్రాలు ఎవరిడంగా నిలిచిపోయాయి. పాండవ వనవాసములో, దారుణ రాజ్య సంపద మదంబున, నర్తనశాల లో తిక్కన పద్యాలు, కాళహస్తి మహాత్యం లో దూర్జటి కవి పద్యాలు, సీతారామ కళ్యాణం లో రావణ భుజంగ స్తోత్రం లాంటివి సామాన్య జనాల్లో బాగా ప్రసిద్ధి పొందాయి. గొప్ప గాయకుడిగా పేరు తెచ్చుకున్న సినిమా నిర్మాణం మాత్రం ఘంటసాలకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. దేశ రక్షణ నిధికి, సామాజిక ప్రయోజనం కోసం పాటల కచేరీలు చేసి విరాళాలను అందించిన ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. 1971లో విదేశాల్లో సంగీత కచేరీలు చేసిన సందర్భంగా ఐక్యరాజ్యసమితి శాంతి పతకంతో గౌరవించింది. ఆయన పైన అనేక పుస్తకాలు వెలువడ్డాయి. తాను వీడుకోలు తీసుకుని అర్ధశతాబ్ది అవుతున్నా అన్ని తరాల హృదయాల్లో ఘంటసాల శాశ్వతంగా నిలిచిపోయారు. పరమాత్మ ప్రసాదించిన పవిత్ర జలాలతో తిరిగి ఆయనకే అద్య ప్రదానం చేసినట్లుగా ఘంటసాల పాటల పల్లవులతో ఆ అమర గాయకుడికి ఇదో వినమ్ర శ్రద్ధాంజలి. మార్మోగిన ప్రైవేటు రికార్డులు. లలిత సంగీతంపై మక్కువతో ఆయన రూపొందించిన ప్రైవేటు రికార్డులు సినిమా పాటలతో సరిసమానంగా మార్మోగాయి. ఆయన పాడిన ఓ పోలీస్ వెంకటస్వామి, అత్తలేని కోడలుత్తమురాలు, తలనిండ పూదండ, దాల్చిన రాణి, బహుదూరపు బాటసారి లాంటి పలు ప్రైవేటు గీతాలు, పుష్ప విలాపం, కుంతీకుమారి లాంటి కావ్యగానాలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి. భగవద్గీత ఓ సంచలనం. భగవద్గీతను తెలుగునాట వాడవాడలా పాపులర్ చేసింది ఘంటసాల అంటే అతిశయోక్తి కాదు. ఆయన కన్నా ముందు ఎందరో ప్రముఖ గాయకులు భగవద్గీత పాడినా అవేవీ అంతగా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఆయన తర్వాత చాలామంది గానం చేసినా అవి ప్రాచుర్యం పొందలేదు. హెచ్.ఎం.వి. వారి కోసం ఘంటసాల తన జీవిత చరమాంకంలో పాడిన భగవద్గీత రికార్డులు తెలుగువారు కలకాలం దాచుకునే గొప్ప బహుమతి. ఆయన పరమపదించిన 3 నెలల తర్వాత భగవద్గీత రికార్డులు మార్కెట్లో విడుదలై సంచలనం సృష్టించాయి. విశేష గాత్రం, విలక్షణ గానం, తెరమీద నేరుగా కనిపించకపోయినా తెర వెనక నుంచి గొంతుతో నటించడం ద్వారా ఘంటసాల ప్రేక్షకుల గాయకుడయ్యారు. అనేక రసాలను పలికించి, వైవిధ్యాన్ని పండించి, అన్ని రకాల పాటలతో జనాన్ని మెప్పించి, హీరోలతో సరిసమానమైన స్టార్ స్టేటస్ పొందారాయన. ఆయన గురు పుత్రుడు, సహాయ సంగీత దర్శకుడు పట్రాయని సంగీతరావు వివిధ సందర్భాల్లో ఘంటసాల గాన వైదుష్యం గురించి విపులంగా వివరించిన అంశాల్ని క్లుప్తంగా క్రోడీకరిస్తే, నేపథ్య గాయకుడిగా ఘంటసాల విజయానికి కారణం ఆయన గొంతు, అందులో లాలిత్యంతో పాటు గాంభీర్యం కూడా ఉంది. ఆయన గాత్ర పరిమితి 3 స్థాయిల వరకు అనర్గళంగా ఒకే విధమైన గాంభీర్యంతో ప్రతిధ్వనించింది. స్వరః బయలలో ఘంటసాల అధికారం సంపూర్ణం. ఆయన పాడింది లలిత సంగీతమా, సుగమ సంగీతమా, శాస్త్రీయ సంగీతమా అనే చర్చ అంత అవసరమైంది కాదు. అది ఈ పరిమితుల్ని అధిగమించింది. ప్రీతి ఏదైనా ప్రజాహృదయాల్ని కదిలించగల సంగీతమే ఆయన లక్ష్యం. సంగీత సాహిత్యాలను సమన్వయం చేయటంలో ఘంటసాల తీసుకునే శ్రద్ధ అపారం. ఆయన ప్రతిభ అనన్యం. శాస్త్రీయ సంగీతాన్ని దాక్షిణాత్య పద్ధతి, నాటక సంగీతాన్ని హిందూస్థానీ పద్ధతి ప్రభావితం చేసి, తెలుగు పాటలో తెలుగుదనం లోపించిన దశలో ఘంటసాల పాట, తేట తెలుగు నడకతో వీణులు విందు చేసింది. ప్రాథమికంగా భజన కీర్తనలు, హరికథ, బుర్రకథ, జముకుల పదాలు లాంటి దేశీ సంగీత కళారూపాల్ని ఆయన సొంతం చేసుకున్నారు. అందువల్లే ఆయన సంగీతంలో తెలుగుదనం ఉట్టిపడేది. రంగస్థల పద్య గానానికి భిన్నమైన శైలిని ఘంటసాల పరిచయం చేశారు.